హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన విలేజ్ వైబ్స్. ఫ్రెండ్స్, మా కోడి పెట్టి అయితే మొత్తం 12 గుడ్లు చేసింది ఫ్రెండ్స్. ఈ 12 గుడ్లని అయితే మనం కోడికి వేయకుండా ఇంక్యుబేటర్కి వేద్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మనమైతే ఫస్ట్ ఇంక్యుబేటర్కి వేసే ముందు కోడిగుడ్లని అయితే వాటర్లో చెక్ చేద్దాం పదండి ఫ్రెండ్స్. ఆ గుడ్లు అయితే ఇవే 12 గుడ్లు చేసింది మొత్తం. ఈ గుడ్లను అయితే మనమైతే ఈ వాటర్లో అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలా గుడ్లని మనం ఇలా వాటర్లో చెక్ చేయడానికి కారణం ఏంటంటే, మనం గుడ్లు పెట్టి చాలా రోజులు అవుతుంది కాబట్టి ఏవైనా ఖరాబ్ అయిన గుడ్లు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇలా వాటర్లో చెక్ చేసినప్పుడు మంచి గుడ్డు అయితే కిందికి వెళ్ళిపోద్ది. ఒకవేళ గుడ్డు ఖరాబ్ అయితే ఆ గుడ్డు అనేది తేలిదు ఫ్రెండ్స్. అప్పుడు ఆ గుడ్డుని మనం పదిగేయడానికి పనికిరాదు ఫ్రెండ్స్. ఇలా తెలుసుకోవడానికే మనం ఈ వాటర్లో అయితే మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలామంది అన్నారుగా, ఇలా వాటర్లో చెక్ చేస్తే మనకైతే కోడి పిల్లలు చేయవని అన్నారు ఫ్రెండ్స్. నేను ఎప్పుడైనా కోడిని పదిగేసేటప్పుడు ఇలా చేస్తాను ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల నాకైతే కోడిగుడ్లు ఏమైనా ఖరాబ్ అయితే అవి ముందే తెలిసిపోద్ది ఫ్రెండ్స్. నాకైతే ఎప్పుడైనా రిజల్ట్ మంచిగానే వచ్చినాయి. ఎప్పుడైనా నాకు ఇట్లా కోడిగుడ్లు చేయకుండా అయితే రాలేదు ఫ్రెండ్స్. మనమైతే కోడిగుడ్లని ఇలా నీట్గా అయితే మనమైతే ఈ వాటర్లో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న గుడ్లకి అయితే మనకు అర్థమవుతుంది. ఇలా అయితే ఏమైనా చెడిపోయిన గుడ్లు ఉంటే ఇవి అయితే వాటర్లో తేలుతాయి. నా గుడ్లు అయితే ఒక్కడ కూడా ఫెయిల్ కాలేదు ఫ్రెండ్స్. అన్నీ అయితే మంచిగానే ఉన్నాయి. 12 గుడ్లకి 12 గుడ్లు అన్నీ అయితే మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు ఉన్నాయి ఈ గుడ్లు అయితే. ఇప్పుడు ఈ గుడ్లను అయితే మనమైతే ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద వేసి శుభ్రంగా క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు క్లీన్ చేసుకోకుండా అలానే ఉంచితే గుడ్లు అయితే ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనమైతే శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో శుభ్రంగా తుడుచుకొని మనమైతే ఇంక్యుబేటర్లు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈ కోడిగుడ్లను అయితే మొత్తం ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఏ చమ్మన్ అంటే ఏం లేకుండా శుభ్రంగా మనం వాటర్ లేకుండా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. మనమైతే గుడ్లని ఇలా శుభ్రంగా నీట్గా చమ్మ అనేది లేకుండా నీట్గా అయితే మనం గుడ్లు అనేది తుడుచుకోవాలి ఫ్రెండ్స్. శుభ్రంగా తుడుచుకున్నాకనే మనం ఇంక్యుబేటర్లకి అయితే మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ గుడ్డు చూడండి ఫ్రెండ్స్, ఎంత చిన్నగా ఉందో. ఇది లాస్ట్ రోజు పెట్టిన గుడ్డు. చాలా చిన్నగా పెట్టింది గుడ్డు. చూద్దాం అసలు ఇది పిల్లని చేస్తా చేయదని చూద్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే గుడ్లను అయితే నీట్గా తుడుచుకున్నాము. చెమ్మ అనేది లేకుండా మనం శుభ్రంగా తుడుచుకున్నాం గుడ్లను అయితే. ఈ గుడ్లను అయితే మనం ఇంక్యుబేటర్లో అయితే వేసేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈ కోడిగుడ్లను అయితే ఇంక్యుబేటర్లో మనం మంచిగా పేర్చుకుందాం. ఈ గుడ్లు మనం ఇప్పుడు వేసాం కదా ఫ్రెండ్స్. ఈ గుడ్లు మనం డైలీ ఉదయం సాయంత్రం తిప్పాలి ఫ్రెండ్స్ గుడ్లను అయితే నీట్గా. ఓకే ఫ్రెండ్స్, గుడ్లను అయితే మనం వేసాం ఫ్రెండ్స్. ఇది ఇంక్యుబేటర్ ఫ్రెండ్స్. నేను పోయినసారి 2 ఫ్యాన్లు ఆన్ చేశాను. ఇప్పుడు ఒకటే ఫ్యాన్ పెడుతున్నాను. 2 ఫ్యాన్లు పెట్టడం వల్ల మనకి తేమ అనేది ఎక్కువ మనం పిల్లలు చేయలేదు. ఈసారి అయితే ఒకటే ఫ్యాన్ అయిపోతున్నాను ఫ్రెండ్స్. ఇది మన సెన్సార్, హీటింగ్ సెన్సార్. ఇంకొకసారి ఆన్ చేసాము చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇంక్యుబేటర్లో కోడిగుడ్లని ఇలా సెట్ చేసుకోవాలి. మనం ఇలా సెట్ చేసుకుని డైలీ మనం ఉదయం సాయంత్రం మనం కోడిగుడ్లను అయితే తిప్పుకోవాలి. మనం మీకు చూపించడం కోసం ఇలా మనం పెట్టాము. దీని మీద పైన మూత కూడా వస్తుంది. మూత వేసినాక కూడా మీకు చూపిస్తాను. మనమైతే ఇలా సెట్ చేసుకోవాలి. నేను మొన్న ఫ్యాన్లు అయితే 2 ఫ్యాన్లు పెట్టాను. దానివల్ల తేమ అనేది ఎక్కువ ఉండటం వల్ల కోడిగుడ్లు చేయలేదు. ఈసారి ఒకటే ఫ్యాన్ రన్ చేస్తున్నాను. ఒక ఫ్యాన్ అయితే ఆఫ్ చేశాను. చూద్దాం ఈసారి ఎట్లా ఉంటుందో. ఫ్రెండ్స్, ఇది టైమర్. ఈ టైమర్ మనం సెట్ చేసుకున్నాం మనం ఆల్రెడీ. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇలా అయితే ఇంక్యుబేటర్ అనేది సెట్ చేసుకున్నాము. మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం అయితే మనం గుడ్లు అయితే రొటేట్ చేసుకోవాలి. మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మళ్ళీ 21 days వరకు మనం అయితే ఈ గుడ్లను అయితే చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోస్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.